మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పూరి, రామ్ పోతినేనిల కాంబినేషన్ డబుల్ స్మార్ట్ సినిమా అయితే వచ్చేసింది. అనుకున్నట్లుగానే ఈ సినిమా హైప్ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది. ఫ్యాన్స్ మాత్రం సినిమా పట్ల మస్తు పాజిటివ్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమా కథ ఎలా ఉందో తెలుసుకునే ముందు మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డబుల్ స్మార్ట్ సినిమా మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డబుల్ స్మార్ట్ సినిమా ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్ప్రైజెస్ ఇచ్చాడనే చెప్పాలి. సినిమాకి మణిశర్మ మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ముందుగా డబుల్ స్మార్ట్ మూవీ రన్ టైమ్ విషయానికొస్తే 2 గంటల 42 నిమిషాలు, అంటే సాధారణ సినిమాలతో చూస్తే డబుల్ స్మార్ట్ రన్ టైమ్ కాస్త ఎక్కువగానే ఉంది. డబుల్ స్మార్ట్ సినిమా చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మించి మాస్ ఫీస్ట్‌ను డబుల్ స్మార్ట్‌తో అందించారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ ఇచ్చేశారు. ఇందులో రామ్ పోతినేని క్యారెక్టర్ మరింత ఎనర్జిటిక్ గా ఉంది. ప్రధానంగా రామ్, సంజయ్ దత్ పాత్రల మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయని చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇక సామెతలు, వెటకారం యాడ్ చేసి తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ మాత్రం మంచి జోష్ తో ముందుకు తీసుకెళ్లేలా కట్ చేశారు. ఇక రామ్ చేత చెప్పించిన డైలాగ్స్ మాత్రం మాస్ ఆడియన్స్ ను కేక పెట్టించేలా ఉన్నాయి. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది అంటూ చెప్పిన డైలాగ్స్ కిర్రాక్‌గా ఉన్నాయి. ఈ డైలాగ్స్ సమయంలో థియేటర్లలో అయితే ఫ్యాన్స్ తెగ విజిల్స్ వేశారు. ఇక మాస్ సీన్లు, డైలాగ్స్ మాత్రమే కాకుండా హీరో హీరోయిన్ల రొమాన్స్ కూడా బ్రహ్మాండంగా కనిపించింది. హీరోయిన్ గ్లామర్ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇంట్లోకి దిష్టి తీయించుకో, లేకపోతే నీకు ఇస్మార్ట్ శంకర్ దిష్టి తగులుతుంది. మీ వదినేమో కుతుబ్ మినార్, నేనేమో చార్మినార్, 2 గుద్దుకుంటే ఎలా ఉంటుందంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ డైలాగ్స్ కి థియేటర్లలో విజిల్స్. ఇక రామ్, కావ్య థాపర్ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అనే కొత్త కాన్సెప్ట్ ద్వారా మాస్ మసాలాలు దట్టించి రూపొందించిన ఈ చిత్రంలో రామ్ పోతినేని మాస్ విశ్వరూపం చూపించాడని అర్థమైంది. ఇక కర్మకాండ చేయిస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం బట్టి థియేటర్లలో విజిల్స్ అదరహో అనిపించాయి. డైలాగ్స్ బాగా పేలాయని చెప్పాలి. యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సీన్లతో తెరకెక్కిన డబుల్ స్మార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. డబుల్ స్మార్ట్ సినిమాలో పూరి జగన్నాథ్ స్టోరీ, హీరో ఎనర్జీ, డైరెక్షన్, డైలాగ్, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, ఇంటర్వెల్ సీన్, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, సంజయ్ దత్ రామ్ మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్, క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే డబుల్ స్మార్ట్ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటించాడు. అలాగే హీరోయిన్ గా బ్యూటిఫుల్ కావ్య థాపర్ చేసింది. డబుల్ స్మార్ట్ సినిమాలో క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉంది. అలాగే అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో ఎంతగానో అలరించారు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కూడా బోర్ అనిపించలేదని చెప్పాలి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత పూరి సినిమాలో అలీ ట్రాక్ ను పెట్టారు. ఇది కూడా ఈ సినిమాకి ఒక రకమైన ప్లస్. మొత్తానికి ఈ సినిమాతో పూరి జగన్నాథ్ హిట్ కొడతాడని చెప్పొచ్చు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. రామ్ పోతినేని నుంచి సినిమాలో డబుల్ డోస్ సర్ప్రైజ్ ఉంది. ఈ సినిమా చూసిన వాళ్ళకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మదర్ సెంటిమెంట్ సినిమాకి హైలైట్ పాయింట్స్ అని తెలుస్తుంది. పూరి జగన్నాథ్ హైదరాబాద్ యాసతో డైలాగులు రాసుకున్నారు. వాటిని రామ్ కూడా చక్కగా పలికాడు. సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ట్విస్టులు అదిరిపోయాయి. వాస్తవానికి పూరి జగన్నాథ్ సినిమాలు అంటేనే కథ కన్నా హీరోను చూపించే విధానం, స్క్రీన్ ప్లే పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. డబుల్ స్మార్ట్ కూడా అదే కోవలోకి చేరింది. ఇప్పుడు హీరో రామ్ ను చూపించిన విధానం అయితే చాలా బాగుందని చెప్పాలి. రామ్ పాత్రలో ఉండే భిన్నమైన అంశాలు అభిమానులకు బాగా నచ్చాయి. ఈ సినిమా జనాలకు బాగా చేరువైతే పూరి జగన్నాథ్ చార్మిలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లే.